ముత్యాల మాటల మూటలు అందిస్తున్నవారు ఎండి రెహమాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి. అవేమిటో సావధానంగా విందామా? మనిషి కన్నా విలువైనది మనస్సు, ఆవేశం కన్నా విలువైనది ఆలోచన, కోపం కన్నా విలువైనది జాలి, స్వార్థం కన్నా విలువైనది త్యాగం. ఎన్ని వంకలు తిప్పినా, ఎన్ని రంగులు పులిమినా, ఎంత లోతుగా పాతిపెట్టినా నిజం తన అసలు రూపంతో మళ్ళీ మళ్ళీ బయటపడుతూనే ఉంటుంది. తండ్రి సముద్రం వంటివాడు. చూడడానికి కోపంగా గంభీరంగా కనిపించిన ఎన్నో బాధలు కష్టాలను తనలోనే దాచుకుంటాడు. చంటి పిల్లాడిలా మనతో ఆడుకుంటాడు. తప్పటడుగులు వేస్తుంటే కోపంతో గర్జిస్తాడు. చల్లగాలిలా ఎప్పుడు మన చుట్టూనే ఉంటాడు. ఎంత ఓపికతో ఉంటామో అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం. ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తామో అంత మనశ్శాంతి. ఎంత తక్కువగా ఆశపడతామో అంత విలువ. ఇదే జీవిత రహస్యం. ప్రతి మనిషితో అవసరం ఉంటుంది, విడిసిపడవద్దు. కాలం చాలా బలమైనది. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. కోపం వస్తే మనిషి ఆలోచన కోల్పోతాడు. ఆలోచన కోల్పోతే సహనం దూరం అవుతుంది. సహనం లేకపోతే మాటల్లోనూ పనుల్లోనూ తప్పులు జరుగుతాయి. అందుకే కోపాన్ని జయించిన వాడే జీవితాన్ని జయిస్తాడు. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మాట్లాడకుండా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పోడినప్పుడు గర్వంతో ఎగరకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు. ప్రేమను మితంగా పంచుకుంటే అది మనిషిని గొప్పవాడిగా చేస్తుంది. ప్రేమను అతిగా పెంచుకుంటే అది మనిషిని పిచ్చివాడిని చేస్తుంది. ఎలా వ్యవహరిస్తామో దాన్ని బట్టే ఫలితం ఉంటుంది. ఎలా ఉపయోగిస్తామో దాన్ని బట్టే ప్రయోజనం ఉంటుంది. అర్థం కాకపోతే మళ్ళీ చదువు. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే 6 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. ఎదుటి వారి ఆలోచనను గౌరవించకపోయినా పర్వాలేదు, అపహాస్యం చేయకు. ప్రతి ఒక్కరిలో ఏదో గొప్పతనం ఉంటుంది. దాన్ని చూసే గుణం, అభినందించే మనస్సు మనకు ఉండాలి. భయపడిపోతున్నాడెందుకో మనిషి, బాధపడిపోతున్నాడెందుకో మనిషి. లక్షలు లక్షలు సంపాదిస్తున్నా, లగ్జరీ జీవితం అనుభవిస్తున్నా తృప్తిని పొందడం లేదు ఎందుకో మనిషి. తృప్తిగా బతకడం లేదు ఎందుకో మనిషి. స్వచ్ఛమైన ప్రేమ కరువైంది మనుషుల్లో, స్వార్థం మోసం నిండిపోయింది మనసుల్లో. నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, బతికేయవచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికి తెలియనియకు, బతకనివ్వరు. నీ బలమేంటో నీకు తెలుసు. ఎవరి సహాయం కోసం వేచి చూడకు. నీ కష్టమే నీ పెట్టుబడి, నీ పట్టుదలే రేపటి రోజు గెలుపు అవుతూ ఉంది.